సోదరులారా, సమయం ఆసన్నమైంది. మనం కేసీఆర్ కుటుంబ పాలన గద్దె దింపాలి. అవినీతి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకుంటుండు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండు. 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు ఇప్పటి వరకు. దాంట్లో 50% కమిషన్లు, లాభాలు అది సీమాంధ్ర కాంట్రాక్టర్లకు. నాకు తెలుసు, మాకు కూడా ఒక కంపెనీ ఉంది కదా, కేసీఆర్ చేసినంత అవినీతి ఇంతవరకు ఎవరి చరిత్రలో, భారతదేశ చరిత్రలో చేయలేదు. దోసుకుంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆయన చుట్టూ ఎవరు? ఆంధ్ర కాంట్రాక్టర్లు, సీమాంధ్ర పెట్టుబడిదారులు. అప్పుడు ఎవరు తింటుండో? ఆంధ్రోలు తింటారు, ఆంధ్రోలు తింటారు అన్నారు కదా. ఇప్పుడు అదే ఆంధ్రోలు ఆయన పక్కన ఉన్నాడు. ఇప్పుడు అదే ఆంధ్ర మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర కదా, నవయుగ కంపెనీ ఆంధ్రది కదా. ఇంత అన్యాయంగా దారుణంగా దోచుకుంటుందంటే భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. ప్రజలన్నీ గమనిస్తారు. తెలంగాణ ప్రజలు సమయం వస్తుంది, పోరాటం చేయాలని మన అందరం నిశ్చయించుకున్నాం. నేనైతే భయపడను, నేనైతే యుద్ధం చేస్తా. మీరు నా అంటే ఉంటారా లేదా? ఈ భిక్షమయ్య గౌడ ఎంత చిన్న పైరవి గారు, ఈయన పోతెంత ఉంటెంత. చిన్నోడు భూములు అమ్ముకునేటోడు, భూములు కొనేటోడు కేసులలో ఇరుక్కొని కేటీఆర్ కాళ్ళ దగ్గర పోయి అరెస్ట్ కాకుండా పోయిండు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే సచ్చినా కానీ తప్పు చేయడు, తల వంచుకోడు. మాటదని చెప్తే మనమని తిప్పను, మోసం చేయను. మీ ప్రాంత ప్రజలందరూ గర్వపడేలాగా ఎవరు మీ నాయకుడు అంటే మా నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని గర్వపడేలాగా ఉంటే తప్పితే ప్రాణం పోయినా తప్పు చేయను. ప్రాణం పోయినా మీ బిడ్డగా చెప్తున్నా, మీరందరూ గర్వంగా మా రాజగోపాల్ రెడ్డి అనాలి. నేను చెప్తున్న సోదరులారా, మీరు భిక్షమయ్య గౌడ్ పోయినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తి 4 సార్లు 20 ఏళ్ళు నల్గొండ సమస్యల గురించి కానీ మన ప్రాంత ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి. గెలిపించుకోండి. మేము ఇద్దరం అన్నదమ్ములం, మీ ఎంట ఉంటాం, కంటికి రెప్పలాగా మేము కాపాడుకుంటామని చెప్తున్నా. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాకుంది. నేను చేస్తా, సస్యశ్యామలం చేస్తా. ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొస్తా. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పండుకొని అపాయింట్మెంట్ ఇవ్వకుండా, సెక్రటరియట్ రాకుండా, ప్రగతి భవన్లో కూర్చొని ఈ చీకటి దందాలు చేసే అవసరం మాకు లేదు. చిన్న రాష్ట్రం, ఎటు చూసినా 200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి పోతే, ఎటు చూసినా అసలు ఎప్పుడైనా పోతాడా? ఎక్కడికన్నా ఏ సమస్యల గురించి అయినా పోతాడా? పర్యటన చేస్తాడా? ప్రజాక్షేత్రం పోతాడా? ప్రజా దర్బారు పెట్టి ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల్ని కలుస్తుందా కేసీఆర్? ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇప్పుడు నేను మునుగోడు ఎమ్మెల్యే 3 నెలల మా శివనగూడెం రిజర్వాయర్ గురించి, రైతుల సమస్య గురించి మాట్లాడదామంటే 4 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకో నడుతున్నంట అంటే పలానా సమస్య అంటే అపాయింట్మెంట్ లేదు. టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే చెప్పు, రమ్మను, అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా అంటున్నంట. నేను చెప్పిన అవసరమైతే నిన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తే కానీ నేను మాత్రం చేయరా అని చెప్తున్నా. నేను నీలాగా అందరిలాగా ఆశామాషా వ్యక్తిని కాదు. నేను అందరిలాంటి ఏదో ఆ రోజు 2014లో నువ్వు చెప్పిన కళ్ళబొల్లి దొంగ మాటలు నమ్మి మా తెలంగాణ ప్రజలు, భువనగిరి ప్రజలు 2 బెడ్రూమ్ల ఇల్లు 3 ఎకరాలు అంటే ఆశ కొంచెం తప్పు, కొంచెం తేడాతో ఓడిపోయినా కానీ దమ్ముంటే ఎమ్మెల్సీగా చూపివన్నా గెలిచిండా? ఎమ్మెల్సీగా గెలిచిండా? మళ్ళా మునుగోడు జెండా మీద ఎగిరేస్తా సత్తా ఉంటే రా అన్న గెలిచిండా? మునుగోడు జెండా గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరిందారా? ఆ పాట మీరు వినరా? మరి రమ్మను రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి తన భువనగిరి ప్రజల్ని మోసం చేసి మాకు ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్ అటువంటి ఎమ్మెల్యేలు తగిలి వాళ్ళ వల్ల నేను ఓడిపోయినా కానీ నన్ను ప్రజలు ఓడగొట్టలే. రమ్మని ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడో? కేసీఆర్ వస్తాడా? కేటీఆర్ వస్తాడా? దమ్ముంటూ ఇప్పుడు కూడా చెప్తున్నా, సవాల్ విసురుతున్నా, కేసీఆర్ని కేటీఆర్ రమ్మని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడగొట్టి సత్తా చూపి అని చెప్పు. భువనగిరి ప్రజలు ఎవరు? భువనగిరి నియోజకవర్గ ప్రజలు, ఆలేరు ప్రజలు ప్రేమను పంచుతారు, అభిమానం, చైతన్యం ఉన్న ఏరియా. తెలంగాణ కోసం నిలిచిన గడ్డ ఇది. ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది ఆలేరు భువనగిరిలో. ఇక్కడి ప్రజలు కేసీఆర్ ప్రలోభాలకు, డబ్బుకు అమ్ముడు పోరు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తారనే నమ్మకం నాకు, పూర్తి విశ్వాసం మీ అందరి మీద ఉంది నాకు. ఎందుకంటే సోదరులారా, మనం తప్పు చేయం.
భగవంతుని నమ్ముకున్నాం, ప్రజల మీద విశ్వాసం ఉంది, సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలు ఉన్నాం కాబట్టి ప్రజలే మమ్మల్ని కాపాడతారు, ప్రజలే దేవుళ్ళు కాబట్టి కేసీఆర్కు మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించే ఆయనకు ఒక ఆలోచన కలిగించాలి. ఎప్పుడు నా అహంభావం అధికారంతో నేను మాటలు చెప్తే ఈ భువనగిరి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు అనేదానికి వెంకటరెడ్డి గారిని గెలిపించి చూపించాలి. మీ అందరికీ కూడా చెప్తున్నా, రాబోయే రోజులు మనవి, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో ప్రాజెక్టులు కడితే అది చేస్తా ఇది చేస్తా అంటుండు, కానీ ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటుండు కేసీఆర్ కొడుకు బిడ్డ, ఆయన ఆస్తి ఎంత, సీఎం ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంత దోసుకుండు? 50,000 కోట్లు, 50,000 కోట్లు దోసుకుండు. ఒకప్పుడు కేసీఆర్ కు ఖర్చులకు పైసలు లేకపోతే మా ఇంటికి వచ్చి అడకపోయేటాడు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను ఎంపీ కాకముందుకు 2009 ముందు తెలంగాణ కోసం కష్టపడుతున్నాను చెప్పి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన. నాకు తెలంగాణ అంటే కావాలని మనసులో ఉండే కాబట్టి కేసీఆర్ ఉద్యమానికి బాస నిలిచిన అటువంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి అంత భజన పనులను వెంట పెట్టుకొని తెలంగాణ దోసుకుంటున్న మాట వాస్తవం కదా కేసీఆర్? నేను చెప్తున్న సోదరుల, నా జీవితంలో అబద్ధం ఆడలే, మోసం చేయలే, కానీ కేసీఆర్ దోసుకుంటున్న దోపిడిని ఆపాలంటే మనం అందరం కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి మన తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన జిల్లా నల్లగొండ జిల్లా, అవునా కదా? మనం ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసినా మనం భయపడాలి? ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులు చాలా మంది గట్టి నాయకులు ఉన్నారు, వీళ్ళందరి నాయకత్వం మనకు సరిపోదా? చెంచాగిరి చేసే కేసీఆర్ దగ్గర కాళ్ళ మీద పడ్డ నాయకులు ఎంతమంది నాయకులు మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కాడ పెట్టిండ్రు. ఫామ్ హౌస్ కు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఎంపీకి అపాయింట్మెంట్ లేదు, ఆయన ఎవరిని కలవరు, ఆయన రాజు, ఆయన కొడుకు యువరాజు. ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, రాజరికమా? అడగాల వద్ద మనం కొట్లాడాల వద్ద? మీరందరూ కూడా చెప్తున్నా, నాదైతే కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇక్కడి నుంచి వినబడుతుంది నా గొంతు. ఆయనకు తెలిసిపోయింది. చిరుమర్తి లింగేని మా నగరకల్ ఎమ్మెల్యేని టికెట్ ఇప్పించి గెలిపించిన, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన. నీకు దమ్ముంటే వీరేశం గెలిపించుకోవాలి, కానీ నేను ప్రజల్ని ఒప్పించి గెలిపించిన ఎమ్మెల్యే కొనడం సిగ్గుచేటు. ఈ కొనేటానికి సిగ్గు లేదు, అమ్ముడు పోయటానికి సిగ్గు లేదు. 20 ఏళ్ళు సాధిన ఎమ్మెల్యేగా చేసిన 2 సార్లు. ఢిల్లీలో ఉండి చిరుమర్తి లింగ టికెట్ ఇవ్వకపోతే నాకు మునుగోడు టికెట్ ఇచ్చినా పోటీ చేయనని చెప్పి నేను చెప్పినా, మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు. ఒక దళితుణ్ణి మనం పైకి తీసుకురావాలని కానీ అనుకున్నా, కానీ ఈ కేసీఆర్ ఎటువంటి వ్యక్తి అంటే కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తిని మా మధ్యన కూడా కొనుక్కపోయిండు. అసలు ప్రజాస్వామ్యం లేదు, నైతిక విలువలు లేవు. అంటే మన రాష్ట్రం ఎట్లయిందంటే ప్రశ్నించే గొంతు లేదు, ఉండొద్దు, కేసీఆర్ని ఎవరు అడగొద్దు. మరి మనందరం రేపు ఎవరు ప్రజల పక్షాన్ని ఎవరు పోరాటం చేయాలి? ఆయన దోపిడిని ఎవరు ఆపాలి? నువ్వు తప్పు చేస్తున్నావు ఎవరు అడగాలి? అడగలేదు. మరి అడిగేటోళ్ళు లేకపోతే ఎట్లా? కొట్లాడేటోళ్ళు లేకపోతే బాంబే రాజ్యం అవుతుంది, మనందరం బానిస బతుకులు బతకాలన్నా? మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపియండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో లేచి నిద్రలోకి వెళ్ళేసి నిలబడతాడు, వాళ్ళ కూర్చుంటాడు. మేమిద్దరం సోదరులా ఉన్నాం, మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం, మీ ఇంట్లో మనిషిలాగా ఉంటాం. మీ నియోజకవర్గం, ఆలేజు నియోజకవర్గ నాయకులు చాలా మంది ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. నేను మాటిస్తున్నా, ప్రాణం ఉన్నంత వరకు మీకోసం బతుకుతాం, మాటకు కట్టుబడి మేము రాజశేఖర రెడ్డి అభిమానులం, మాట తప్పము, మడమ తిప్పము. ఎప్పుడు కూడా ఒక మాట అంటే మాట కట్టుబడి ఉంటాం. కష్టాల్లో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న ఒక పేదవాడి కోసం ఆహారాన్ని చెలాయిస్తాం. అవసరమైతే మా సొంత డబ్బైనా పెట్టుకుని వాళ్ళని కాపాడుకుని తప్పితే రాజకీయం కోసం, ఓట్ల కోసం, పదవుల కోసం ప్రసంగాలు చేసి మన ప్రజల్ని మోసం చేయం. పదవి ఉన్నా లేకున్నా, ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా మీకోసం అదే ఆప్యాయత, ప్రేమ, నమ్మకం, విశ్వాసం మేము చూపిస్తామని చెప్తున్నా. మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో తప్పకుండా కష్టపడండి. కేసీఆర్ డబ్బులు పంపిస్తాడు. బూర నరసయ్య గౌడ్కు కేటీఆర్ ఏమన్నాడు?
ఈ ఎంపీల ముఖం చూడొద్దు, మా నాయన ముఖం చూసి ఓడేయమని చెప్పాడు అని రాలేదా? అంటే ఈ బూర నర్సే అవుతుందేనా? పనికిరేటగా అంతే రాలేదా? మా నాయన ముఖం చూసి ఓటేది, మా ఎంపీల ముఖం చూడొద్దన్నాడు. అంటే దమ్మి క్యాండిడేట్లు మీరు ఆలోచన చేయండి. మరి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు మీకు కావాలన్నా, ఒక డమ్మి క్యాండిడేట్ కావాలన్నా మీ నిర్ణయం చేసుకోవాలి. మీ పక్షాన పోరాటం చేసి ప్రశ్నించే గొంతు కావాలన్నా, మీ కాళ్ళు మొక్కేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. తప్పక మీ అందరికీ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నా శాయశక్తుల మీ నాయకుడు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేడు. ఈరోజు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అన్నం సంజీవరెడ్డి గారిని విషయమే కూడా ఎంతో ఇబ్బందులు పెడితే పాపం 30-40 ఏళ్ళు కాంగ్రెస్ నుండి ఆయన బాధ తట్టుకోలేక సస్పెండ్ చేస్తే పోయిండు. ఆయన పార్టీ మారలేదు, సస్పెండ్ చేసిండు. ఆయన వచ్చిండు, కల్లూరు రామచంద్రారెడ్డి గారు వచ్చిండు, నగేష్ గారు వచ్చిండు. ఒక మహిళా నాయకురాలు మనకు మంచి ప్రజల పక్షాన పనిచేసే శోభారాణి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ఆమె సౌహృదయంతో ఈ రోజు మన సపోర్ట్ చేయమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఆమె కూడా మన ముందుకు వచ్చింది. అంటే ఈ విధంగా చాలా మంది నాయకులు మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అందరూ ఏకమై ప్రజా గొంతుకై ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అవినీతి పాలనను, కేసీఆర్ కుటుంబ అహంకార పాలనను గద్దెదింపాలన్న లక్ష్యంతో ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.